పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నవీన్ గారు ఉన్నారు. నవీన్ గారు, ఈరోజు 12 సంవత్సరాలు కంప్లీట్ అయింది తెలంగాణ సాధించుకొని. ఏ విధంగా ఉంది అనుకోవచ్చు? అంటే అప్పుడు 10 సంవత్సరాల కేసీఆర్ పాలన కావచ్చు, ఇప్పుడు 2.5 సంవత్సరాల ఈ రేవంత్ రెడ్డి పాలన. దాదాపు 12 సంవత్సరాలు గడవడానికి వస్తుంది తెలంగాణ పుట్టి కూడా. అంటే కూడా మన కళ్ళ ముంగట అంటే ఆనాటి రోజులు ఇవన్నీ కూడా ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతున్నా కూడా, దేవిశ్రీ ప్రసాద్ గారు మాట్లాడుతున్నా కూడా అవన్నీ చూస్తూ ఉంటే అవన్నీ అనుభూతి చేయలేకపోయినాం. కానీ అవన్నీ వింటుంటే కూడా ఒళ్ళు పురకరించిపోయే పరిస్థితి కనిపించింది. ఎందుకంటే 2001లో వారు పార్టీ పెట్టడం, జలదృశ్యంలో ఒక్కరిగా మొదలైన పార్టీ ఈరోజు దాదాపు 60 లక్షల కుటుంబ సభ్యులతో ఈరోజు పార్టీ నడుస్తుందంటే ఇది కేసీఆర్ గారి ఒక ఉక్కు సంకల్పం అని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు సింహగర్జన నుంచి మొదలు పెట్టుకుంటే దాంతో వచ్చిన వంట మార్పు, అలాగే మిలియన్ మార్చ్, అలాగే సకలజన సమ్మె, ఇవన్నీ పెట్టు కూడా ప్రతి ఒక్కరిని కూడా తెలంగాణ ప్రజలందరినీ కూడా మలిదశ ఉద్యమంలో గొంతుగా ఒక్కరిని కూడా లక్షలాది మందిగా, కోట్లాది మందిగా తెలంగాణ ఆకాంక్ష రాష్ట్ర సాధనకై పోరాడిన వ్యక్తి కేసీఆర్ గారు అని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. దాని తర్వాత 10 ఏళ్ల పాటు వారు పరిపాలించిన తీరు చూసినా అదే ఏ రాష్ట్రం కోసం అయితే మనం పోరాడినామో, ఏ ఆకాంక్షల కోసం అయితే మనం పోరాడినామో, రాష్ట్రం వచ్చింది, మనం అధికారంలోకి వచ్చినాం, మనం పెట్టుకోవాల్సిన మొదటి పని అలాగే నీరు, మనం ఇష్టమన్నం నీళ్లు సాధించుకుంటామని మా రాష్ట్రాన్ని ఒప్పించి ఆ రోజు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టినాం. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాం. కాళేశ్వరం ద్వారా ప్రతి పంటను, ప్రతి భూమిని కూడా మనం తడపడం జరిగింది. అలాగే రైతు భరోసా వల్ల రైతులను ఆదుకున్నాం, రైతు బంధు ఇచ్చినాం. ఈరోజు కొంతమంది ఆ పేర్లు మార్చి ఆ రైతు బంధుని ఇస్తామని చెప్పారు, కానీ రైతు బంధు ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా మహిళలను 1,000,000 మందిని కోటీశ్వరులను చేస్తున్నాడు. కానీ గతంలో కేసీఆర్ గారు ఎక్కడ చెప్పకపోయినప్పటికీ కూడా ప్రతి మహిళలకు ఎవరైతే ప్రభుత్వ ఆసుపత్రులలో వాళ్ళు ప్రసవానికి వెళ్ళినప్పుడు కేసీఆర్ కిట్ ఇచ్చినాం, అలాగే బతుకమ్మ సీరియల్ ఇచ్చినాం, అలాగే కళ్యాణ లక్ష్మి ద్వారా ప్రతి మహిళలకు. అదే అంటే మేము అభివృద్ధి పదాలు వైపు అడుగులేస్తూ కొంచెం సంక్షేమ పథకాలు చెప్పడంలో కొంతవరకు పార్టీ వెనుకబడ్డది. అందుకే మొన్న రిజల్ట్ కూడా అలా రావడం జరిగింది. కానీ ఇప్పుడు మేము చేసిన పనులు అంటే కేటీఆర్ గారు మన టీమ్స్ హాస్పిటల్ని పరిశీలించడం జరిగింది. అంటే గుండె భాగానికి ఏదైతే సంబంధించిన స్పెషలిస్ట్గా ఈరోజు టీమ్స్ అనేది, అంటే పేద మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో వైద్యం ఉండాలా అని చెప్పి మెడికల్ కళాశాలలతో పాటు ఇలాంటి టీమ్స్ హాస్పిటల్ కూడా నిర్మించడం జరిగింది. రేపు అలవాళ్ళలో పూర్తి కావడానికి వస్తుంది. వరంగల్లో కూడా 1000 పత్రికల హాస్పిటల్ కూడా పూర్తి చేసుకోవడానికి వస్తుంది. ఏ రంగాల్లో తీసుకున్నా కూడా అటు విద్యార్థులను కానివ్వండి, ఇటు మహిళలు కానివ్వండి, ఇటు రైతులను కానివ్వండి, ఇటు పురుషులను కానివ్వండి, ప్రతి ఒక్కరిని ఏకతాటిపై నడిపించిన వ్యక్తి కేసీఆర్. 14 సంవత్సరాల పోరాటంతో పాటు 10 సంవత్సరాల మనం పాలించుకున్న పాలన కూడా చూసుకుంటే ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. అందుకే కదా మళ్ళీ కేసీఆర్ రావాలని అంటున్నారు. అందుకే కదా ప్రతి ఇంట్లో మళ్ళీ కేసీఆర్ రావాలా, కార్ రావాలా అని కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే 2.5 సంవత్సరాల పరిపాలన కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. గతంలో 60 ఏళ్ళు పరిపాలించి కాంగ్రెస్ ఏం చేయలేకపోయింది. ఇప్పుడు కూడా వచ్చి ఏం చేయలేని పరిస్థితి. అంటే 10 ఏళ్లలో ఇంత మార్పు చేసిన కేసీఆర్, ఒక యాదాద్రి కట్టినా, ఒక కలెక్టరేట్లు కట్టినా, ఒక గురుకుల పాఠశాలలు కట్టినా, ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన కేసీఆర్ మళ్ళీ తిరిగి రావాలా. కేసీఆర్ వస్తున్న పేదవాడు సస్యశ్యామలంగా ఉంటాడు, కంటి మీద కునుకుంటుంది, కంటి నిండా నిద్ర పడుతుంది అనే విషయాన్ని కూడా ఈరోజు ప్రజలంతా కూడా తెలియజేస్తా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ స్పోక్ పర్సన్